ఆర్టికల్ 14 లో చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెబుతూ 14 లో మళ్ళీ 14A 14B అని రెండు ఆర్టికల్స్ ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అనే అంశంలో భాగంగానే మనకి 14A ఏం చెబుతోంది, 14B ఏం చెబుతోందో కూడా ఒకసారి చూద్దాం. 14A ఏం చెబుతోంది అంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా లేదా సమన్యాయ పాలన అనే భావన. 14B ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా, చట్టాల ద్వారా సమాన రక్షణ. అసలు ఈ సమన్యాయ పాలన అంటే ఏంటి, చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే ఏంటి, ఇది గమనించండి. రూల్ ఆఫ్ లా లేదా సమన్యాయ పాలన అంటే అర్థం ఏంటి అని అంటే, రూల్ ఆఫ్ లాలో భాగంగా అందరూ అంటే ఇక్కడ దేశంలో ఏ వ్యక్తికి కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడవు, అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే భావన ఇక్కడ కనబడుతుంది. రూల్ ఆఫ్ లాలో భాగం చట్టం ముందు అందరూ సమానమే అనేది ఇక్కడ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఎవరైనా సరే చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే, ఎవరు చట్టానికి అతీతులు కారు అనేది ఇక్కడ 14A లో. 14B ఏం చెప్తుంది, చట్టాల ద్వారా సమాన రక్షణ అంటే సమానమైన వ్యక్తుల మధ్య సమానత్వం ఉంటుంది, సమానమైన పరిస్థితుల మధ్య సమానత్వం ఉంటుంది. అంటే సమానం అంటే మనం సమానత్వం గురించి మాట్లాడుకున్నాం కదా ప్రవేశికలో, వ్యక్తులుగా మనందరం సమానం కానీ మనము రాష్ట్రపతి సమానం కాదని. అలా ఈక్వల్ ఇక్కడ రూల్ ఆఫ్ లాలో మనకి అందరూ సమానమే అని చెప్తూనే 14B ద్వారా ఏమంటారంటే సమానమైన వ్యక్తులందరూ సమానమే, సమానమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే సమానం అని చెప్తున్నారు. ఇక్కడ రూల్ ఆఫ్ లా సమన్యాయ భావన, సమన్యాయ పాలన అన్న భావనని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ అనే దేశం నుంచి తీసుకున్నాం. చట్టాల ద్వారా సమాన రక్షణ అనే భావనని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే అమెరికా నుంచి తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 14 యొక్క ఉద్దేశం అసమానమైన వ్యక్తుల్ని అసమానులుగా చూడాలి, సమానమైన వ్యక్తుల్ని సమానులుగా చూడాలి అనండి. అది అంటే ఇక్కడ వర్గ సంబంధమైన భేదాలు చూపకూడదు. వర్గం, క్లాస్ అడుగుతాడు ఒక్కొక్కసారి. ఆర్టికల్ 14 దేన్ని నిషేధిస్తుంది అంటే వర్గ సంబంధమైనటువంటి డిఫరెన్స్ చూపడాన్ని నిషేధిస్తుంది. అంటే ధనిక వర్గం, పేద వర్గం, అగ్రవర్గం, అల్పవర్గం ఇట్లాంటి తేడాలు చూపకూడదు. ఎందుకు అంటే ఆర్టికల్ 14 అంటే బర్త్ ఇస్ అన్ యాక్సిడెంట్ అంటారు. పుట్టుక అనేది ఎవరు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పుట్టరు కాబట్టి ఏ కారణం చేత ఒక వ్యక్తిని ఎక్కువగా ఒక వ్యక్తిని తక్కువగా చూడడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఇది ఆర్టికల్ 14 లో ఉన్నటువంటి అంశం.